హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ఈరోజు వీడియో అండి, నేనైతే బయటకి అయితే వెళ్తున్నానండి. అయితే మరి మన తోటలో ఏమైతే ఉన్నాయో చూసుకుని మనం హార్వెస్ట్ చేసుకుందామండి. అయితే నేను ముందుగా తోటకూరతో చూడండి, తోటకూర ఎంత మంచిగా వచ్చిందో. తోటకూర అలాగే బీరకాయలు తీసుకుని నేను మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్తానండి. వాళ్ళకైతే తీసుకెళ్తాను. అయితే ఫస్ట్ మనం బెండకాయలు ఉన్నాయండి, అవి కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ తోటకూర అయితే కట్ చేసుకున్నాం, ఉడికిపోతుంది కదండి. అందుకే మార్నింగ్ నేను రెడీ అయ్యి నేను టెర్రస్ పైకి అయితే వచ్చానండి. సరేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. బెండ చెట్ల దగ్గరికి అయితే వచ్చేసానండి. బెండకాయలు చూడండి మరలా మనకి ఎంత మంచిగా అయితే వచ్చేసినాయో. ఇవైతే చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి. ఇంకోండి మన కొత్త చెట్లు, ఈ లైన్ కూడా కొత్తవే. నేను ఇవి కట్ చేసేస్తానండి. చాలా మంచిగా వస్తున్నాయండి. ఇది కూడా కట్ చేస్తాను. ఇంకా పీపుల్ అయితే మనకి ఎక్కువగానే ఉన్నవి, ఇది కూడా కట్ చేసేస్తానండి. ఇటు సైడ్ కూడా ఉన్నది. అయితే బెండకాయలు నేను కట్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారండి. చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయి. అలాగే మనం చూసుకోకుండా ఉంటే ముదిరిపోతాయండి. నేను అందుకే నిన్న వస్తాను నేను కట్ చేసుకుంటున్నాను. ఈ బెండకాయలు కూడా మనకి చాలా మంచివి కదండి. చిన్నపిల్లలకి అదే స్కూల్కి వెళ్ళి పిల్లలకి, చదువుకునే పిల్లలకి అయితే చాలా మంచిదండి. నేను మా బాబుకి అయితే ఇవి నాకు 4 రోజులకి ఒకసారి ఇవి వండుతానండి క్యారెట్ బాక్స్లోకి. పిల్లలకి మ్యాథ్స్ ఎక్కువ వస్తాయంటారు కదండి బెండకాయలు తింటే. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పాత చెట్టు. ఇది మనకి అయితే ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి. అయితే మార్నింగే మనం వాటరింగ్ అయితే చేశారండి మా వారు. ఎందుకంటే మేము బయటకు వెళ్తున్నాం కదండి, ఇవి వడిలిపోతున్నాయండి. మరలా మేము వచ్చినప్పటికి మరి వాటర్ లేకపోతే ఇవి వడిలిపోతున్నాయి కదండి. అందుకు మార్నింగే వాటరింగ్ చేస్తారు. ఇవిగోండి ఇంకా ఉన్నాయండి, ఇక్కడ ఇంకా పీపుల్గా ఉన్నాయండి. మరలా మనకి ఒక రోజు తర్వాత అయితే వచ్చేస్తాయి. కట్ చేసేస్తున్నానండి. మన కొత్త చెట్లు చాలా బాగా వస్తున్నాయండి. ఇదిగోండి అటు సైడ్లో ఉన్నాయండి. స్టాండ్ సరిపోవట్లేదని మనం ఒక పెట్టాం కదండి. ఇవి చూడండి, ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఒక్కొక్క చెట్టుకి 2 3 ఉన్నాయండి. ఇంకా చూడండి పీపుల్ ఇంకా చాలా ఉన్నాయి. మనకి మిరపకాయలు చూడండి, మన కొత్తగా నాటిన మిరపనారది మనకి పూత కాత మీద ఉన్నాయి. చూడండి కాయలు అయితే ఉన్నాయి, చాలా ఫాస్ట్గా ఎదిగినాయండి, చాలా బాగున్నాయండి అవి. ఇదిగోండి ఇది కూడా ఇక్కడ బెండకాయ ఉన్నదని కోసేద్దాము. అయితే మన గార్డెన్లో మరి అక్కడక్కడ ఉంటాయి కదండి, మనం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసుకుంటాము. మనం చూసుకుని కట్ చేసుకోవాలి. అటువైపు అయితే వెళ్దామండి. ఇదిగోండి ఇదైతే విత్తనాలకు ఉంచేస్తాము. ఇది కట్ చేసేస్తానండి. మళ్ళీ రేపు కూడా ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయండి బెండకాయలు అవి తిని. వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్దామండి. ఇదిగోండి మనకి ఇక్కడ కూడా బెండకాయ ఉన్నదండి, మన పచ్చిమిర్చి దగ్గర. ఈ పచ్చిమిర్చి చూడండి మనకి ఇవైతే పండిపోతున్నాయి చాలా రెడ్గా. నేను ఇలా రెడ్గా వస్తాయని ఇవి ఉంచేసానండి. ఆల్రెడీ నాకు ఎప్పుడు కావాలితే అప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఇవి కలర్ చూడండి ఎంత బాగున్నావో, చూసారు కదండి. మనకి ఇక్కడ కూడా బెండకాయ ఉన్నదండి. ఇది గ్రో బ్యాగ్స్లో బెండకాయ. ఇదిగోండి ఇది కూడా ఉన్నది, ఇది కూడా కట్ చేస్తానండి. ఇదిగోండి ఇవి మనం బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఇవి లేతగానే ఉన్నాయండి, నేను కట్ చేసేస్తున్నాను. నేను ఊరు పట్టుకెళ్తానని చెప్పాను కదండి. మనకి ఇంక ఇవే లాస్ట్ ఏమో బీరకాయలు. మరలా మనం పాత పాదులన్నీ తీసేసుకుని మనం కొత్తగా మరలా పెట్టుకుందామండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నదండి. బీరకాయలు అయితే చాలా మంచిగా వచ్చినాయండి, మీరు చూసారు. చాలా కాయలు అయితే నేను హార్వెస్ట్ చేసేదాన్ని. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో.
ఇంక పీపులు మనకి తర్వాత కట్ చేసుకుందామండి, ఇంకా అవ్వలేదు కదండి. అయితే మనం తోటకూర అయితే కట్ చేసుకుందామండి. చూడండి తర్వాత కట్ చేసుకుందాం మనం. ఇవ్వండి మనం ఆయిల్ ప్యాకెట్స్లో నేను వేసాను కదండి తోటకూర విత్తనాలు. ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఒక్కొక్క ప్యాకెట్లో ఎంత మంచిగా వచ్చినాయి. నేను అన్నీ తీసేస్తాను, కట్ చేసేస్తాను. నేను కట్ చేసి పట్టుకెళ్తానండి, ఊరు పట్టుకెళ్తాను. ఇలాగా 1 2 3 5 ప్యాకెట్స్లో అయితే ఉన్నాయండి. ఇవంతా కూడా నేను కట్ చేసేస్తానండి. కట్ చేసి నేను మరలా మీకు చూపిస్తానండి. ఇవిగోండి చూడండి, నేను ఆయిల్ ప్యాకెట్లో అయితే చూడండి ఎంత తోటకూర అయితే వచ్చిందో. చాలా హెల్తీగా ఉన్నది కదండి. అయితే మనం ఈ టబ్స్లో కూడా కట్ చేసేద్దామండి. ఇవి నేను ఒకసారి వేయలేదండి, లేట్గా వేసాను. ఇవి తొందరగా వేసాను, మీరు చూసారు వీడియోలోను. అయితే నేను పెద్దగా ఉన్నవే కట్ చేస్తానండి. ఇది మొత్తం అంతా కట్ చేసేస్తాను. మీకు కట్ చేసి అప్పుడు నేను వీడియో చూపిస్తానండి. ఎందుకంటే మరి వీడియోలో అంత ఎక్కువైపోతుంది, మరి నేను కూడా తొందరగా బయటికి వెళ్తాను కదండి. ఇది మొత్తం కట్ చేసి చూపిస్తానండి. మరి చూసారు కదండి ఈరోజు వీడియో అండి. నేను తోటకూర అయితే నేను హార్వెస్ట్ చేశాను. చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో. మరి బెండకాయలు చూడండి, బెండకాయలు కూడా చాలా ఎక్కువైతే వచ్చినాయి మనకి. బీరకాయలండి, మన చెట్టు బత్తాకాయలండి ఇవి. నేను ఇది షార్ట్ వీడియో చేశాను, మీరు చూసారు. చాలామంది చూడలేని వారు షార్ట్ వీడియోలు ఉంటాయి చూడండి. బత్తాయి చెట్టు ఇవి అయితే ఇవి అండి. నేను ఇవే కోసుకున్నాను. నేను ఇప్పుడు ఇవన్నీ ఊరు పట్టుకుని వెళ్తామండి. మన తోటలో పండి మరి మనమే తింటాం కాకోకుండా మనకి బంధువులకు కూడా మనం ఇచ్చుకుంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. నేను ఇవన్నీ తీసుకుని వెళ్తానండి. మరి వీడియో ఎలా ఉందో నా కామెంట్లో తెలియజేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.